నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. అబ్బాయిలకు ఎందులోనూ మేము తీసుకోమంటూ అమ్మాయిలు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. చదువుల్లో రాణిస్తూ అబ్బాయిల కన్నా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ఆటల్లోనూ పాటల్లోనూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు అబ్బాయిల కన్నా అమ్మాయిలే పని మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నారని చెప్తున్నాయి ఆ కంపెనీలు. ముఖ్యంగా బైకులు నడిపే అమ్మాయిలు కూడా పెరుగుతున్నారు. పని ఒత్తిడిని బట్టి అవసరాన్ని బట్టి రైమని రోడ్ల మీద వేగంగా దూసుకుపోతున్నారు. మార్కెట్లో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కొత్త కొత్త బైకులు వచ్చేస్తున్నాయి. అయితే యువతులు ఈ బైకులు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. సొంతంగా బైక్ కొని కొత్తగా నడపడం నేర్చుకున్న అమ్మాయిలు కొన్ని మెళకువలు తప్పకుండా పాటించాలి. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లో అయితే చాలా జాగ్రత్త అవసరం. వేగం మీదే దృష్టి పెడితే సరిపోదు. అందుకే ఈరోజు బైకులు నడుపుతున్న అమ్మాయిలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి పార్వతి గారు మనతో పాటు ఉన్నారు. మరి సఖులు రాసే సమస్యలకు చాలా చక్కటి సలహాలు, సూచనలు తెలియజేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు పార్వతి గారు? బాగున్నానండి. ఓకే, మేము ఒక సఖి తన సమస్యకు సంబంధించి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఏంటో చదువుతాను. ఓకే, చదవండి అమ్మా. నమస్తే మ్యామ్, నా పేరు సరిత. మేము హైదరాబాద్లో ఉంటాం. మా ఇంటి దగ్గరలో కొత్తగా ఒక బడ్డీ కొట్టు పెట్టారు. దీనివల్ల అక్కడికి చాలా మంది ఆకతాయిలు చేరి న్యూసెన్స్ చేస్తున్నారు. ఇందువల్ల అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ పరిసరాలలో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలా న్యూసెన్స్ చేసే వాళ్ళకు ఎటువంటి చట్టాలు, శిక్షలు ఉంటాయో తెలియజేస్తారా అంటూ రాశారండి. ఓకే, తప్పకుండా అండి. మరి సఖి రాసిన ప్రాబ్లంను మనం ఆలోచిస్తే అది పబ్లిక్ న్యూసెన్స్ కిందకు వస్తుందమ్మా. మనం తరచుగా వింటుంటాం, మన సామాన్య పరిభాషలో పబ్లిక్ న్యూసెన్స్ జరుగుతుంది, న్యూసెన్స్ కేసు పెడతాం మీ పైన అనేసి అంటూ ఉంటాం కదా మనము. పబ్లిక్ న్యూసెన్స్ అంటే మరి తెలుగులో అర్థం చెప్పుకోవాలంటే అసౌకర్యం కలుగజేయడం వేరే వాళ్ళకి, ఒక రకంగా ఇబ్బంది కలుగజేయడం వేరే ఇతరులకు అసౌకర్యము, ఇతరులకు ఇబ్బంది కలుగజేయడము. దాంతోపాటు ఇంకొక విషయం చెప్పారు, అదేంటంటే ప్రజల యొక్క ఆరోగ్యానికి, ప్రజల యొక్క రక్షణకు, ప్రజల యొక్క భద్రతకు, ప్రజల యొక్క సుఖానికి భంగం వాటిల్లేలాగా అసౌకర్యాలను కలిగించడము పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది. ఇంకా దీంతో పాటు ఏదైనా మంచి పనులు చేయవలసిన మంచి పనులు చేయకుండా నిర్లక్ష్యం వహించినప్పుడు కలిగేటటువంటి అసౌకర్యాన్ని కూడా పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. ఓకే, దీంట్లోనే మనకు పబ్లిక్ అన్న మాట వచ్చింది. పబ్లిక్ అంటే ప్రజలు కదా. అంటే పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఏంటంటే ప్రజలకు ఇబ్బంది, అంటే ఒక ఏరియాలో ఉండే ప్రజలకు కావచ్చు, ఇంకా అనేక మంది ప్రజలకు కావచ్చు, ఈ చర్యల వలన వాళ్ళకి ఇబ్బంది కానీ అసౌకర్యం కానీ కలిగితే దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. పబ్లిక్ న్యూసెన్స్కి మనకు రెమెడీ ఏంటంటే వీళ్ళు క్రిమినల్ కేసు వాళ్ళపైన పెట్టవచ్చు. సెక్షన్ 153 ఆఫ్ IPC క్రింద క్రిమినల్ కేసు పెట్టవచ్చు అనమాట. మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి క్రిమినల్ కేసు పెట్టవచ్చు. అంతేకాకుండా కన్సర్న్ అథారిటీస్కి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఇదిగో అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టారు, ఆ ఫ్యాక్టరీలోంచి వ్యర్థాలన్నీ ఇక్కడికి వస్తున్నాయి, ఈ భయంకరమైన వాసనలు వస్తున్నాయి, ఈ వాసన భరించలేకపోతున్నాము, ఈ పొగ భరించలేకపోతున్నాము, దాన్ని మూసేటటువంటి ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి MRO గారికి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరి జనరల్గా ఒక్కొక్క పరిశ్రమ నుంచి ఇంత లెవెల్లో వ్యర్థాలు బయటికి పంపవచ్చు, ఇది పబ్లిక్ హెల్త్కు ఏమీ ఎఫెక్ట్ అవ్వదని చెప్పేసి వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ నిర్ధారించడం కోసం నిష్ణాతులైనటువంటి సాంకేతిక నిపుణులు పంపిస్తారు. వాళ్ళు ఎగ్జామిన్ చేసి దీంట్లోంచి ఇంత వస్తుంది, దీంట్లోంచి ఇంత విషవాయువు వస్తుంది, దీంట్లోంచి ఇన్ని డెసిబల్స్ సౌండ్ వస్తుంది, ఈ సౌండ్ పబ్లిక్ హెల్త్ కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి రిపోర్ట్ తయారు చేస్తారనమాట. బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అవుట్ రైట్ గా మూసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటాయి. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు కూడా స్థాపించినటువంటి పరిశ్రమలు మనం చూస్తూ ఉంటాము. ఈ పబ్లిక్ న్యూసెన్స్ నిరోధించాలి అంటే ఎవరి నుంచి అవేర్నెస్ రావాలి? ప్రజల నుంచి అవేర్నెస్ రావాలి. ప్రజలకు సంబంధించినటువంటి వారికి భంగం జరిగేటటువంటి విషయం కాబట్టి వాళ్ళు కోర్టులను ఆశ్రయించవచ్చు. నెక్స్ట్ ప్రైవేట్ న్యూసెన్స్ గురించి మనం చెప్పుకున్నాము. ఇది మనం సాధారణ మనుషులందరూ కూడా పడేటటువంటి బాధ అనమాట.
పక్కింటి వాళ్ళ చెత్త తీసుకొచ్చి మన ఇంట్లో పడేస్తూ ఉంటారు, లేకపోతే డ్రైనేజ్ మనం వాడుకోకుండా చేస్తుంటారు. మనం నడిచేటటువంటి దారికి అడ్డంగా ఏదో ఒకటి చేస్తారు, పార్కింగ్ వెహికల్స్, వాళ్ళ కుక్కలు, జంతువులు, పెట్ యానిమల్స్ మన దాంట్లోకి తోలేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా ప్రైవేట్ న్యూసెన్స్. ఇంకా కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే కొన్ని వస్తువుల పట్ల, కొన్ని ఆస్తుల పట్ల మనకు అనుభోగ హక్కులు ఉంటాయి, దాన్ని అనుభవించేటటువంటి హక్కు ఉంటుంది. ఇది ఎక్కువ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు బాగా తెలుస్తుంది ఈ విషయం అనమాట. చెరువులు, బావులు, తర్వాత వాళ్ళ చెరువు పిల్లే దారి, బావి పిల్లేటటువంటి దారి, పొలాల్లో పిల్లేటటువంటి దారులు ఉంటాయన్నమాట. ఆ దారి పైన ఆ దారిని వాడుకునేటటువంటి హక్కును, ఆ బావిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేటటువంటి హక్కు అనుభోగ హక్కు అంటారనమాట. సరే, ఈ దారిలోంచి నా ఇంటికి నేను వెళ్ళాలి, ఈ దారి నుంచి నా పొలానికి నేను వెళ్ళాలి, ఈ దారిలోంచి ఈ బండ్ల బాటలోంచి నా బండ్లు వెళ్ళాలన్నప్పుడు ఆ బాటలో మనం వెళ్లకుండా మనకు అబ్స్ట్రక్షన్స్ కలిగిస్తూ ఉంటారనమాట. దాన్ని కూడా మనము ప్రైవేట్ న్యూసెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే మన బావి దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వరు, మన స్థలంలోంచి మనల్ని నడవనివ్వరు, మన ఇంట్లో మనల్ని ఉండనివ్వరు. ఇవన్నీ కూడా మనల్ని ఆంతరికంగా బాధ పెట్టడము, అసౌకర్యవంతంగా మనల్ని చేయడము, ఇబ్బందులకు గురి చేయడాన్ని మనము ప్రైవేట్ న్యూసెన్స్ అంటున్నాము. ఈ రకంగా ఎదుటి వారికి ఇబ్బంది కలుగజేస్తున్నారు. మరి ప్రైవేట్ న్యూసెన్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈ ప్రైవేట్ న్యూసెన్స్ ఆపాలంటే మనం సివిల్ న్యాయస్థానాలను ఆశ్రయించాలన్నమాట. వాళ్ళపైన మనం సూట్స్ వేసుకోవాలి, దావా వేసుకోవాలి. వీళ్ళు చేసేటటువంటి పనుల వల్ల నాకు ఇంత నష్టం వాటిల్లింది కాబట్టి నాకు ఇంత నష్టపరిహారం ఇప్పించండి అని చెప్పేసి మనం సివిల్ సూటు కోర్టులలో వేసుకున్నప్పుడు కొంతవరకు దానికి మనం న్యాయం పొందవచ్చు. అట్లాగే కోర్టు నుంచి ఇంజంక్షన్ ఉత్తర్వులు కూడా మనం తెచ్చుకోవచ్చు. బాబు, నువ్వు వాళ్ళ స్థలంలో చెత్త చెదరం వేయవద్దు, వాళ్ళ కిటికీ తీసినప్పుడు నువ్వు కిటికీ తీసి అక్కడి నుంచి నుంచొని వాళ్ళని చూసేటటువంటి ప్రయత్నం చేయవద్దు, వాళ్ళ పార్కింగ్ ప్లేస్లకు నువ్వు ఎన్క్రోచ్ అవ్వద్దు, వాళ్ళు నడిచేటటువంటి దారి వాళ్ళ ఆస్తి, వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళకు నువ్వు ఆటంకాలు కల్పించవద్దు, అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తారనమాట. దాన్ని ఇంజంక్షన్ ఆర్డర్స్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇది పబ్లిక్ న్యూసెన్స్, ప్రైవేట్ న్యూసెన్స్ ఉండేటటువంటి తేడా. కాబట్టి జనరల్గా మన సకులందరికీ కూడా ఈ మాత్రం అవేర్నెస్ ఉండాలమ్మా. ఎందుకంటే ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు, ఏ పని చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఉంటే కలిసికట్టుగా దాన్ని పోరాడేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా కోర్టును అప్రోచ్ అవ్వచ్చు, అంతకన్నా ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వవచ్చు, లేకుంటే హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వచ్చి ఆ స్థానిక నాయకులకు మొరపెట్టుకుని ఒక అప్లికేషన్ ఇచ్చుకొని యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు కోర్టుకు వెళ్తే అట్లనే కూడా ఆ కొట్టు తీసేటటువంటి అవకాశం వాళ్ళకి వస్తుంది. మేము మరి ఇప్పటివరకు మీరు పబ్లిక్ న్యూసెన్స్ అలాగే ప్రైవేట్ న్యూసెన్స్ గురించి కూడా చెప్పారు కదా, మరి వీళ్ళకు ఇలా న్యూసెన్స్ చేసే వాళ్ళకు ఎలాంటి కఠినమైన చట్టాలు ఉంటాయంటారు, ఎలాంటి శిక్షలు పడతాయి అంటారు? వీటికి సంబంధించి అమ్మో పబ్లిక్ న్యూసెన్స్కి సంబంధించి అట్లాగే ప్రైవేట్ న్యూసెన్స్ సంబంధించి మనకు సివిల్ చట్టాలు, క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. పబ్లిక్ న్యూసెన్స్ సంబంధించి అయితే క్రిమినల్ చట్టం ఉంది, ప్రైవేట్ న్యూసెన్స్ సంబంధించి సివిల్ చట్టం ఉన్నది. అంటే కేవలం మనము నష్టపరిహారం పొందేలాగా సివిల్ చట్టాలు ఉంటాయి, శిక్ష పడదు దాంట్లో. అట్లా కాకుండా పబ్లిక్ న్యూసెన్స్ మనము కోర్టు వారి ముందు ప్రూవ్ చేయగలిగినప్పుడు వారికి మినిమం 6 నెలలు కారాగార శిక్ష, మాక్సిమం సంవత్సరం కారాగార శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటి వరకు చట్టాలు, శిక్షల గురించి చెప్పారు కదా, మరి కోర్టులో ఏ విధంగా ప్రూవ్ చేయాలంటారు వీళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు? ఇక్కడే మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ న్యూసెన్స్ అంటే మనం చాలా మంది అఫెక్ట్ అవుతారని చెప్పుకున్నాం కదా, మరి వారందరి తరఫున ఒకళ్ళు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అంటే అందరు కూడా పార్టీస్ అవుతారు, వాళ్ళ తరఫున ఒక రిప్రజెంట్ చేస్తూ ఒక లీడర్ని కానీ ఒక రిప్రజెంటేటివ్ని కానీ ఎన్నుకొని మీరందరూ కలిసి కోర్టును ఆశ్రయించాలన్నమాట. కోర్టును ఆశ్రయించినప్పుడు జనరల్ గా మనం చెప్పుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఆ షాప్ వ్యవహారం కానీ, అక్కడ అసాంఘిక శక్తులు చేరే వ్యవహారం కానీ, వాటికి మన టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదా, మనం ఫొటోస్ తీసుకోవడము, ఈ ఫొటోస్ తీసుకున్న ఎవిడెన్స్ అక్కడ సబ్మిట్ చేయడము, అనేక మంది ఉంటారు కాబట్టి ఈ విషయం తెలిసిన వాళ్ళు, వాళ్ళందరి సాక్ష్యాలు కూడా కోర్టు వారి ముందు మనం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పక్కింటి వాళ్ళు, తర్వాత నైబర్స్, తర్వాత హాస్టల్ విద్యార్థినులు, వీళ్ళందరూ కూడా సాక్ష్యం ఇస్తారు కోర్టుకు వచ్చి అనమాట. ఇది ఉండడం మూలాన ఇలాంటి పనులు జరుగుతున్నాయి, మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మమ్మల్ని సతాయిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. కాబట్టి ఇది ప్రూవ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు పబ్లిక్ న్యూసెన్స్ కేసులో. ఓకే అండి, మరి సరిత గారు రాసిన సమస్యకు చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే పబ్లిక్ న్యూసెన్స్, ప్రైవేట్ న్యూసెన్స్తో బాధపడే వాళ్ళు మరి కోర్టుకు ఆశ్రయించినప్పుడు ఎలాంటి శిక్షలు పడతాయో కూడా చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. చాలామంది అమ్మాయిలు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ వాడరు. హెల్మెట్ వాడితే తల చెరిగిపోతుందని, జుట్టు ఊడిపోతుందని, ముఖంలోని అందం తగ్గిపోతుందని చెప్తారు. కానీ హెల్మెట్ తప్పక వాడాలి. ముఖ కండరాలు, దవడల రక్షణకు హెల్మెట్ చాలా అవసరం. ముఖ్యంగా ప్రమాదాల నుంచి హెల్మెట్ రక్షిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. కళ్లల్లో దుమ్ము పడకుండా, ముఖానికి దుమ్ము ధూళి అంటుకోకుండా ప్లాస్టిక్తో ముఖభాగం కలిగిన హెల్మెట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అలానే యువతల అభిరుచులకు అద్దం పట్టేలా రకరకాల డిజైన్స్తో హెల్మెట్స్ వస్తున్నాయి. మరికొంతమంది అమ్మాయిలు ముఖానికి, తలకు గుడ్డను చుట్టుకుంటున్నారు. కానీ అది ప్రమాదాల నుండి రక్షించలేదు,
కాబట్టి బైక్లు నడిపే స్త్రీలు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. నగా నట్రా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి నగా నట్రా కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ సత్య గారు. మరి సత్య గారు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఇవాళ మనకి ఏం పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే వింధ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీ సారీ కూడా అబ్బా చక్కగా ఉంది. సో ఇవాళ మీరు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ లో మా సక్కులకి ఏం పరిచయం చేస్తున్నారు? గోల్డ్ బ్యాంగిల్స్ లైట్ వెయిట్ లో ఎలా అనేది చూపిస్తాను. అంటే కంకణాలు లైట్ వెయిట్. ఓకే, సో ఒకప్పుడు అది ఓల్డ్ ట్రెండ్ అని అనుకునేవారు, కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే అండి, చూద్దాం. యా వింధ్య, ఇది కంకణం. కంకణం అంటే మనకి మామూలుగా మినిమం 10 to 15 గ్రామ్స్ లేదే రాదు గోల్డ్ లో. ఓకే, సో 15 గ్రామ్స్ పడుతుంది. బట్ ఇదేంటంటే కొంచెం లైట్ వెయిట్, లోపల అంటే హాలో, ఈ పైప్ ఏదైతే ఉందో హాలో అనమాట, పైనంతా గోల్డ్ వస్తుంది అండ్ లోపల నేను కాపర్, రాగి కానీ అట్లా ఏదైనా యాడ్ చేస్తాను. సో దట్ ఏంటంటే మనకి అది బెండ్ అవ్వకుండా ఉంటది, గట్టిగా ఉండడానికి. జస్ట్ పైప్ అనుకోండి, మనం కేడిఎం అవి బ్యాంగిల్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా వంగిపోతాయి. బట్ దీంట్లో ఏంటంటే మనం ఆ లోపల నుంచి రాడ్ ఇన్సర్ట్ చేసేసరికి మనకి అది బెండ్ అవ్వకుండా ఉంటది. ఇది వచ్చి రాడ్ అన్నమాట. ఇట్లా మీరు చూస్తే హాలో పైప్ రాడ్ ఉంటుంది, దానికి చిన్న చిన్న మళ్ళీ సింపుల్ డిజైన్ ఇచ్చాను. పైన నుంచి జస్ట్ దాని మీదకి మళ్ళీ అతక పెట్టామన్నమాట. ఒక 3 ఇచ్చాము. ఇచ్చి మళ్ళీ ఇక్కడ కంకణానికి స్టోన్స్ ఇచ్చా, రూబీ, ఎమరల్డ్ అండ్ వైట్ సీజెడ్స్ అన్ని ఇచ్చాను. దీంట్లో మన ఇష్టం, మంచి కాస్ట్లీ కావాలి అంటే అట్లయినా పెట్టుకోవచ్చు, లేదు కొంచెం సింథటిక్ నాకు ప్రైస్ అంత వద్దు, అకార్డింగ్ టు ద కస్టమర్స్ చాయిస్ బట్టి మనం వెళ్తాం అనమాట. వాళ్ళ బడ్జెట్ ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. మధ్యలో ఫ్లవర్ ఇచ్చాను, మళ్ళీ అటు ఇటు లీవ్స్ ఇచ్చాను, మళ్ళీ జస్ట్ ఒక చిన్న లీఫ్ లాగా స్టోన్స్ ఇచ్చాను, మళ్ళీ 2 ఎమరాల్డ్స్, మళ్ళీ రూబీస్, ఒక చిన్న సీజెడ్. సో మధ్యలో ఫ్లవర్ అంతా మొత్తం ఏంటంటే రూబీస్ ఇచ్చాను, మధ్యలో ఒక ఎమరాల్డ్ ఇచ్చాను. సో ఇది మనకి చాలా సింపుల్ గా అండ్ నీట్ గా ఉంటది. సో ఇది మనం డైలీ వేర్ లాగా కూడా అలా యూస్ చేసుకోవచ్చు, డైలీ వేర్ కూడా యూస్ చేయొచ్చు మనం ఇది. ఓకే, సో చాలా సింపుల్ గా చక్కగా ఉంది. సో ఇది చేయడానికి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పడచ్చు? ఇది మనకి గోల్డ్ అయితే గనక మనకి మినిమం 10 to 15 గ్రామ్స్ మధ్యలో అయితేనే కంకణం అవుతుంది మనకి. బట్ ఇది లైట్ వెయిట్ అన్నాను. లైట్ వెయిట్ ఎలా అంటే పైన 24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది అనమాట. హాలో ఉంటది ఇది, ఈ పైప్ ఏదైతే ఉందో ఇది హాలో ఉంటది, దాని లోపల నుంచి రాగి ఇన్సర్ట్ చేస్తాను. సో దట్ మనకి ఏంటంటే అది వంగిపోకుండా ఉండడానికి కోసం అండ్ లైట్ వెయిట్ లో కూడా వస్తుంది మనకి. ఓకే, సో మినిమం మనకి 10 to 15 గ్రామ్స్ గోల్డ్ పడుతుంది. దీనికైతే పట్టదు. ఓకే, అంటే దీనికి మనకి కంకణానికి దీనికి పట్టదు మనకి. ఈ టైప్ అంటే లోపల కాపర్ ఇన్సర్ట్ చేసి దానికి మనకి పట్టదు. జస్ట్ 3 గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఇది సింగిల్. ఓకే, సో చాలా తక్కువగా అందరికి అవైలబిలిటీ ఉంటుంది. 3 గ్రామ్స్ లో ఇది అంటే పెయిర్ వచ్చి మనకి 6 to 7 గ్రామ్స్ మధ్యలో వచ్చేస్తుంది మనకి. ఓకే ఓకే, చాలా చక్కగా ఉందండి డిజైన్. సో నెక్స్ట్ ఇంకా ఈ డిజైన్ చూపిస్తాను. దీనికి ఒక కలెక్షన్ మీకు ఇందాక ఏంటంటే ప్లెయిన్ చూపించాను. ఇదేంటంటే మెలి అంటారు, మెలిగాజు అంటారు దీన్ని. సో ఇది జస్ట్ ఇట్లా ట్విస్టింగ్ లాగా ఇచ్చాను, స్ప్రింగ్ లాగా. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఇచ్చి మధ్యలో మళ్ళీ సేమ్ కంకణానికి ఎట్లా ఇస్తామో ప్లెయిన్ ఇచ్చి సైడ్స్ లో మళ్ళీ జస్ట్ స్క్రూయింగ్. ఇది స్క్రూ చేయడానికి ఉండదు, బట్ జస్ట్ ఫర్ ద షో. ఇట్స్ లైక్ కంకణం, కంకణం కోసం అన్నట్టు. కంకణాలకు అన్నిటికీ ఉంటాయి మనకి, సో అందుకని ఆ స్క్రూ ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ చూస్తే మీకు కెంపు పచ్చావు యూజ్ చేసాము. ఇందాక ఏంటంటే సీజెడ్స్ కూడా యూజ్ చేసాము, బట్ దీంట్లో జస్ట్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ యూజ్ చేసి గోల్డ్ తోటి టచ్ ఇచ్చాము అంతే. వేరే ఇంకా అంటే 3 కలర్స్ తీసుకోకుండా 2 కలర్స్ తీసుకున్నాము. అండ్ చూస్తే ఇక్కడ మధ్యలో మీకు డైమండ్స్ ఇచ్చాను, డైమండ్ షేప్ లో రూబీస్ ఇచ్చాను, మధ్యలో ఒక చిన్న ఎమరాల్డ్ ఇచ్చాను మళ్ళీ. సో 2 సైడ్స్ స్క్రూయింగ్ ఇచ్చాను మళ్ళీ. ఓకే, స్క్రూ సిస్టమ్ లాగా ఇచ్చారన్నమాట చూడడానికి. కాకపోతే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ రాదు ఇది. సీరియస్లీ చాలా బాగుంది ఇది కూడా, ఎందుకంటే ప్లెయిన్ డిజైన్స్ మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, ఇది చాలా డిఫరెంట్ అని చెప్పాలి. సో చాలా బాగుందండి ఇదంతా డిజైన్ కూడా. సో దీనికి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పడుతుంది? ఇది కూడా సింగిల్ ఒక కంకణం కావాలి అంటే 3 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మనకి, 3 to 4 గ్రామ్స్ మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, 3 to 4 గ్రామ్స్ అంటే ఇట్స్ వండర్ఫుల్. సో ఈ కైండ్ ఆఫ్ కంకణాలు అనేది మనకి వెస్టర్న్ ట్రెడిషనల్ ఏ డ్రెస్సెస్ మీద దేని మీదకైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారంటే ఈవెన్ కాలేజ్ గోయింగ్ పిల్లలు కూడా జస్ట్ ఒక సింగిల్ బ్యాంగిల్ టైప్ లో వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే, చాలా చక్కగా ఉందండి. సో నెక్స్ట్ ఇంకా ఏం డిజైన్ చూపిస్తాను.
ఇది కూడా ఏంటంటే జస్ట్ ప్లెయిన్ తీసుకున్నా, వెస్టర్న్ వేర్ కూడా మనకి బాగా సూట్ అయ్యేలాగా, జస్ట్ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉండేలాగా ఇది తీసుకున్నాను. 3 ఎమరాల్డ్స్ తీసుకున్నాను చూసామంటే. తీసుకుని పైన కింద మళ్ళీ సైడ్స్ లో సీజెడ్స్ ఇచ్చాను. సో దట్ ఎప్పుడైనా మనకి సీజెడ్స్ ఎమరాల్డ్స్ డైమండ్స్ అండ్ సీజెడ్స్ కి చాలా మంచి బ్రైట్ లుక్ వస్తుంది. అవును, సో గ్రీన్ కూడా హైలైట్ అవుతుంది. సో అందుకని జస్ట్ ప్లెయిన్ ఎమరాల్డ్స్ ఇస్తే ఏంటంటే మనకు అంత లుక్ రాదు గోల్డ్ తోటి, అందుకని సైడ్ లోంచి చిన్న చిన్న సీజెడ్స్ ఇచ్చామన్నమాట. చాలా చక్కగా ఉందండి ఈ మోడల్ కూడా. సో దీనికి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పడుతుంది? ఇది కూడా అంతే, మీకు 3.5 గ్రామ్స్ 4 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మీకు. ఓకే, చాలా చక్కగా ఉంది. ఇంకో మోడల్ చూపిస్తారా? యా. సో వింధ్య ఇప్పుడు దాకా ఏంటంటే ప్లెయిన్ జస్ట్ స్ప్రింగ్ లాగా అట్లా చూసావు, ఇది చూస్తే నీకు జస్ట్ ఇట్లా అల్లిక లాగా వచ్చింది. ఇది పాత మోడల్ అన్నమాట. ఇది పాతకాలం అంటే మన అమ్మమ్మలు వాళ్ళు యూజ్ చేసిన డిజైన్స్ ఇది. సో అలా బ్యాంగిల్ లాగా అట్లా తీసుకుని దీనికి మళ్ళీ ఏం చేశానంటే రూబీస్ ఇచ్చాను. 3 రూబీస్ అంటే 3 కూడా మళ్ళీ మీకు షేప్స్ కూడా రూబీస్ లో కూడా డిఫరెంట్ తీసుకున్నాను. ఇది ఓవెల్ షేప్ తీసుకున్నాను, మళ్ళీ ఇది వచ్చి డ్రాప్ షేప్ తీసుకున్నాను నేను. అండ్ మధ్యలో ఇక్కడ ఓవెల్ షేప్ కి ఏం చేశానంటే కింద మళ్ళీ సీజెడ్స్ ఇచ్చాను. మీరు చూస్తే ఆ చుట్టూతో సీజెడ్స్ ఇచ్చాను. సో దట్ మనకి లుక్ కొంచెం బ్రైట్నెస్, ఆ రూబీ అనేది ఏదైతే ఉందో అది బాగా కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఈ డ్రాప్ షేప్ రూబీ తీసుకున్న దగ్గర మళ్ళీ పైన జస్ట్ 3 సీజెడ్స్ ఇచ్చారు. యా. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చి స్క్రూ సిస్టమ్ కి ఇచ్చి దానికి వచ్చి ఎమరాల్డ్స్ ఇచ్చాను. 2 ఎమరాల్డ్స్ ఇచ్చాను నేను. ఓకే, సో దీనికి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ యూస్ చేయడం జరిగిందండి? ఇది మనకి 5 గ్రామ్స్ పడుతుంది. 5 గ్రామ్స్, బికాజ్ ఇదంతా డిజైన్ హెవీగా ఉంది కాబట్టి 5 గ్రామ్స్ వరకు పడుతుంది అనమాట. సో ఈ డిజైన్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉందండి. సో నెక్స్ట్ ఏ మోడల్ చూపిస్తాను ఇండియా. యాక్చువల్గా నాకు చాలా మంది ఓన్లీ లేడీస్కేనా మేడం, మాకు కూడా చేయొచ్చు కదా అని చాలా మంది జెంట్స్ అడగడం స్టార్ట్ చేశారు. సో జస్ట్ నేను ఇట్లా కడియం వాళ్ళకి ఇది ఉంటుంది కదా, కడియం లాగా ట్రై చేశాను అనమాట. సింపుల్ ప్లెయిన్. జెంట్స్ కి ఏంటంటే ప్లెయిన్ ఉంటది కడియం లాగా, సో వాళ్ళకని ఇది డిజైన్ చేశాను. జస్ట్ ప్లెయిన్ కొంచెం బ్రాడ్ వాళ్ళకి. అవును, వాళ్ళకి హ్యాండ్స్ రెస్ట్ కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి. ఇది కూడా లైట్ వెయిట్ లోనే వచ్చేస్తుంది మనకి. అవును, 4 గ్రామ్స్ లో వస్తుంది ఇది. 4 గ్రామ్స్. ఓకే, త్రూ అవుట్ ఇదంతా కూడా సింపుల్ ప్లెయిన్ వచ్చింది. దీంట్లో కొంచెం ఏమన్నా డిఫరెన్స్ కావాలి అంటే వాళ్ళకి కూడా చేయొచ్చు. మీ దగ్గర డిజైన్స్ ఉంటాయి కాబట్టి చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఇది కూడా అంతే చాలా బాగుందండి. సో దీనికి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్? దీనికి 4 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పడుతుంది. 4 గ్రామ్స్. ఓకే, సో ఐ థింక్ లేడీస్ కంటే కూడా జెంట్స్ కి కొంచెం తక్కువ పడుతుందేమో 4 గ్రామ్స్ అంటే. ప్లెయిన్ ఇచ్చాం కదా, దాని మీద ఇంకా ఏం డిజైన్ అది లేదు కదా. సో అందుకని సో అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సత్య గారి దగ్గరకు వచ్చినప్పుడు లేడీస్ జెంట్స్ ఇద్దరికి కూడా మంచి మంచి కడియాలు దొరుకుతున్నాయి అనమాట. వి కెన్ కమెంట్ షాప్ హియర్. సో చాలా చాలా బాగున్నాయండి. ఇంత చక్కటి కడియాలన్నీ కూడా మా సర్కిల్ ఇంట్రడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు. కొంతమంది అమ్మాయిలు బండి నడుపుతున్నప్పుడు చున్నీని మామూలుగా వేసుకుంటారు. అది గాలికి అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఒక్కోసారి బండి చక్రాలలో పడి ప్రమాదానికి దారితీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి బైక్ స్టార్ట్ చేసే ముందే అమ్మాయిలు తప్పనిసరిగా చున్నీని వీపు భాగంలో కానీ ముందు భాగంలో కానీ ముడి వేసుకోవాలి. మలుపులు తిరిగేటప్పుడు ఇండికేటర్ వాడాలి. అలానే అద్దంలో చూస్తూ పక్కన వస్తున్న ఇతర వాహనాలను గమనించాలి. మరికొంతమంది స్త్రీలు బైక్ నడుపుతూ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతుంటారు లేదా సంగీతం వింటూ ఉంటారు. దీనివల్ల వాహనం నడపడంపై పూర్తి దృష్టి పెట్టలేరు. దాంతో ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు ఫోన్ వస్తే బైక్ను పక్కన ఆపి మాట్లాడడం మంచి అలవాటు. సెల్ ఫోన్స్లో పాటలు లాంటివి వింటూ బైక్ నడపకూడదు. స్త్రీలు బైక్ నడిపేటప్పుడు తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మన వస్త్రాకృతి కార్యక్రమంలో కర్మన్ ఘాట్లో ఉన్న శ్వేతాస్ బొటిక్లో ఉన్నామండి. మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ శ్వేతారెడ్డి ఉన్నారు. మరి శ్వేత డిజైన్ చేసిన వెరైటీస్లో ఈ రోజు తను ఎలాంటి లేటెస్ట్ డిజైన్స్ని మనకు పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం శ్వేత. నమస్తే ప్రశాంతి. శ్వేత, మీ కలెక్షన్స్లో ఈ రోజు మా సకులకు ఎలాంటి డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ నేను చూపించబోతున్నాను ఒక డిజైనర్ లెహంగా ఓనీస్. ఫస్ట్ ఏ డిజైన్? నేను మీకు ఒక సింపుల్ పార్టీ వేర్ లెహంగా ఓనీ చూపించబోతున్నాను. ఓకే, సో బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో చూపించబోతున్నాను. సూపర్. ఓకే, వావ్. సో ఇది ఫుల్ కలీస్ లెహంగా. ఓకే, ఇది ఫుల్ కలీస్ క్రీపర్స్
క్రీపర్స్ నెట్ కూడా మిక్స్ ఉందన్నమాట దీంట్లో. Okay. ఒక ఆల్టర్నేట్ కలీ, ఒక కలీ ప్లెయిన్ తీసుకున్నాము, ఒక కలీ క్రీపర్స్ తీసుకున్నాం అనమాట. ఓకే. దీంట్లో ఫస్ట్ పింక్ బార్డర్ అటాచ్ చేసాం అనమాట ప్యూర్ రా సిల్క్ తోని. Okay. దెన్ గోల్డ్ బార్డర్ తీసుకున్నాము. దెన్ కమింగ్ టు డౌన్ బ్లాక్. దీంట్లో ఈ క్రీపర్స్ లో నెట్ కూడా ఉందన్నమాట. నెట్ విత్ చమ్కీ కూడా ఉందన్నమాట. థ్రెడ్ వర్క్ అనేది ఉందన్నమాట. సో దట్ మీన్స్ హైలైటింగ్. ఇది పెద్ద పెద్ద బూటీస్ ఇచ్చాము. ఈ కలీస్ లో కూడా డివిజన్స్. నెట్ అనేది చిన్న కలీ తీసుకున్నాము, ఇది పెద్ద కలీ తీసుకున్నాం అనమాట. వేరియేషన్ తెలుస్తుంది అండ్ చెమక్ గ్లిటరింగ్ హైలైటింగ్ ఉంటుంది అనమాట. బాగుంది. సో దీని బార్డర్ అనేది ఇలా ఇచ్చారు మరి. దీని బార్డర్ దిస్. ఓకే. వావ్. సో పింక్ కాంబినేషన్ అగైన్. పింక్ కాంబినేషన్ అనమాట. ఓకే. ఫస్ట్ కట్ వర్క్ బార్డర్ తీసుకున్నాను అనమాట. ఫ్లోరల్ కట్ వర్క్ బార్డర్ తీసుకొని దీని కింద గోల్డ్ బార్డర్ తీసుకొని ప్యూర్ రా సిల్క్ అటాచ్ చేసేసా. ఇదే సేమ్ గోల్డ్ బార్డర్ కింద కూడా తీసేసుకున్నాను అనమాట. ఒక మంచి గ్లిటరీ గోల్డ్ బార్డర్ తోని ఎండ్ అప్ చేశాను అనమాట. ఓకే ఓకే. సో గోల్డ్ పింక్ బ్లాక్ ఈ కాంబినేషన్స్ ఇంకా రాయల్ లుక్ ఉంటుంది అనమాట. పాష్ చాలా బాగుంటది. బట్ మీరు ఫ్యాబ్రిక్ లో యూజ్ చేసింది అంటే ప్లెయిన్ నెట్ అండ్ క్రీపర్స్. సంథింగ్ డిఫరెంట్ గ్లిటరీ చాలా బాగుంటుంది. మీన్స్ పార్టీ వేర్ యూజ్ షైనీ ఆ లైట్స్ కి ఇంకా హైలైటింగ్ అనిపిస్తుంది అనమాట. డిఫరెంట్ లుక్ అనమాట. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. సో దీనికి మనం ఓనీ అండ్ బ్లౌజ్ ఎలా ప్లాన్ చేస్తారండి మరి? చూపిస్తానండి. బ్లౌజ్ అనేది గోల్డెన్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. గోల్డెన్ బ్లౌజ్ లో క్రీపర్స్ తో వచ్చిన మెటీరియల్ బ్లౌజ్ లాగా యూజ్ చేసాను అనమాట. అయితే లెహంగాలో బ్లాక్ టచ్ అప్ ఉంది కాబట్టి, బ్లాక్ లెహంగా కాబట్టి బ్లౌజ్ మొత్తము వెల్వెట్ టచ్ అప్ తో ఇచ్చాను అనమాట. వెల్వెట్ తీసుకున్నాను. పింక్ పైపింగ్ అండ్ కట్ బార్డర్ కింద డౌన్ కూడా ఇచ్చాను. సో దట్ కట్ వీవి లుక్ ఉంటుంది అనమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇలానే ఇచ్చాను. ఓకే ఓకే. అండ్ చాలా బాగుంది. అంటే ఈ షిమ్మర్ కి మన పైన వర్క్ అనేది అందంగా ఉంది ఇట్లా. ఓకే. చక్కగా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు మంచిగా. అండ్ ఫ్రంట్ ఎలా వచ్చింది మనకి? ఫ్రంట్ కూడా సేమ్ థింగ్. సో ఫుల్ వర్క్ బార్డర్ ఇచ్చాను. ఓకే. విత్ ప్రిన్సెస్ కట్ అండ్ ప్యాడెడ్ బ్లౌజ్. ఓకే. సో దీని స్లీవ్స్ అనేది ప్యూర్ జార్జెట్ పింక్ తో తీసుకున్నాను అనమాట. విత్ నెంబర్ ఆఫ్ లేయర్స్ విత్ బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ లో పింక్ పైన హైలైటింగ్ ఉండేటట్టు చేస్తాను. సో కొంచెం ట్రెండీగా ఉంటుంది అలా వేస్తే. సో ఫుల్ ఇంకా బ్యాంగిల్స్ వేసే పని లేదు. ఇది ఫుల్ వచ్చేది. బ్యూటిఫుల్ అండి. సో దీనికి మనం ఓనీ ప్లాన్ చేయాలంటే ఏ కలర్ ప్లాన్ చేయొచ్చు? ఓనీ బ్లాక్ తీసుకున్నానండి. పింక్ కూడా తీసుకోవచ్చు. అసలు అయితే బ్లాక్ తీసుకున్నాను. కస్టమర్ ప్రిఫరెన్స్. సో ప్లెయిన్ బ్లాక్ విత్ కంప్లీట్ కట్ బార్డర్. లెహంగాలో వేసిన కట్ బార్డర్ విత్ గోల్డ్ బార్డర్ మొత్తం తీసుకొని రౌండ్ అప్ చేసేసి చిన్న చిన్న స్మాల్ వైట్ స్టోన్స్, ఎందుకంటే హైలైటింగ్ గా ఉంటుంది. అలా ప్లెయిన్ గా ఉండకుండా హైలైటింగ్ గా ఉంటుంది. అక్కడ వైట్ స్టోన్స్ ఇచ్చేసారు. సో శ్వేత దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? 10,000 to 12,000 ఉంటుంది ప్రశాంత్. అవునా? ఓకే, రీజనబుల్. వెరీ నైస్. సో నెక్స్ట్ ఎలాంటి హాఫ్ సారీ చూపిస్తున్నారు? ఇది మధ్యలో కలీస్ ఇచ్చాము. ఈచ్ అండ్ ఎవ్రీ కలీకి ఒక పింక్ పైపింగ్ లాగా ఇచ్చేసాము. దీంట్లో హైలైటింగ్ ఏంటంటే మొత్తం వడ్డానం లాగా వర్క్ ఉంటుంది అనమాట. వడ్డానం పెట్టుకునే అవసరం లేదు. చాలా ఈ మొత్తం వర్క్ అనేది క్లియర్ గా హైలైట్ ఉంటుంది. ఒక నడుము దగ్గర బ్లాక్ వెల్వెట్ పైన వర్క్ అనేది బాగా హైలైట్ అవుతుంది కాబట్టి బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ తీసుకున్నాను. దీంట్లో ఆరెంజ్ స్టోన్స్, ఇది గోటాపత్తి వర్క్ అనమాట. అండ్ దిస్ ఇస్ జర్దోజీ వర్క్ విత్ ఆరెంజ్ స్టోన్స్ ఇచ్చాను. పర్ల్స్ ఎందుకు అంటే ఈ క్రీమ్ కి ఈజీగా మ్యాచ్ అవుతుంది, బ్లెండ్ అయిపోతుంది. సో ఈ పట్టి నడుము పట్టి అంతే వచ్చేస్తుంది. ఓకే. సో ఇంకా ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఫిగర్ కి ఉంటుంది అనమాట. ఓకే. సో పైనంతా ఇలా ఇచ్చారు. అండ్ దెన్ ఫాలో అవుతూ ఇదంతా దెన్ బార్డర్స్ చూద్దాం. ఫస్ట్ గోటాపత్తి బార్డర్ తీసుకున్నానండి. వెల్వెట్ పైన గోటాపత్తి బార్డర్ తీసుకున్నాను. ఇది సీక్వెన్స్ లో మంచి హై క్వాలిటీ సీక్వెన్స్ అనమాట. ఇది ఎక్కడ తట్టదు అట్లాంటి సీక్వెన్స్ అనమాట. కాస్ట్లీ సీక్వెన్స్ విత్ బార్డర్ పింక్, పర్పుల్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయిన గోల్డ్ బార్డర్. దాంట్లో క్రీపర్స్ ఉంటుంది. ఈ బార్డర్ తో కూడా లెహంగా హైలైట్ అవుతుంది, చాలా హైలైట్ అవుతుంది. దెన్ కంటిన్యూ చేస్తూ ఈ సీక్వెన్స్ 2 సీక్వెన్స్ బార్డర్ మధ్యలో ఇది గోల్డ్ బార్డర్ అనమాట. దాని తర్వాత పర్పుల్ ని హైలైట్, ఈ బార్డర్ లో ఉన్న పర్పుల్ ని హైలైట్ చేయడానికి ఒక పర్పుల్ రా సిల్క్. దెన్ ఒక బిగ్ వెల్వెట్ లెహంగా, వెల్వెట్ బార్డర్ విత్
వర్క్ మన నడుముకి ఏదైతే వర్క్ యూస్ చేసామో సేమ్ వర్క్ కదా ఇది. ఇంకా దానికంటే హెవీ వర్క్ అన్నమాట. ఇది గోటాపత్తి ప్లస్ జర్దోజీ వర్క్ అన్నమాట. ఈ వర్క్ చాలా హైలైటింగ్ గా ఉంటుంది. మొత్తం బ్రైడల్స్ కి అయితే మాక్సిమం యూజ్ చేస్తున్నాం అన్నమాట. చాలా యూజ్ అవుతుంది. దెన్ ఈ ఆరెంజ్ ఎందుకు తీసుకున్నాము అంటే చున్నీ ఆరెంజ్ తీసుకున్నాను నేను. డిఫరెంట్ కాంబినేషన్ బ్లాక్ క్రీమ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తోనే ఎండ్ అప్ చేద్దాం మనం. పింక్ బనారస్ క్లాత్ తోని ఎండ్ అప్ చేస్తున్నాం. ఓకే ఓకే. సో లెహంగా అయితే అదిరిపోయింది. మరి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ అనేది ఏ కలర్ తీసుకున్నాను మీరు? దీంట్లో బ్లాక్ వెల్వెట్ బార్డర్ ఫస్ట్ తీసుకొని బనారస్ క్లాత్ పైన కూర్చోబెట్టాను అన్నమాట. దానికి 2 డబుల్ పైపింగ్ తీసుకున్నాను. దాని తర్వాత ఈ బ్లాక్ వెల్వెట్ పైన జర్దోజీ వర్క్ తీసుకొని దాన్ని కట్ వర్క్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్ లోనే ఉంటుంది అనమాట దీని నీట్నెస్ అంతా, ఫినిషింగ్ అంతా. దీంట్లో గోటాపత్తి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వర్క్ వచ్చిన లెహంగాలో వచ్చిన వర్క్ అనమాట. విత్ కుందన్స్ అండ్ పర్ల్స్ తోని అండ్ కిస్టీస్ మోతీస్ డిఫరెంట్ గా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారు మీరు. కాంబినేషన్ తో తీసుకున్నాను అనమాట. ఫ్రంట్ చూపించేసాను. ఫ్రంట్ మనకి 2 sides ఆఫ్ బనారస్ ప్యాచ్ చేసిన నెక్ లైన్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా ప్యాచ్అప్ స్టైల్లోనే ఫస్ట్ బనారస్ ప్యాచ్అప్ చేసుకొని దాని తర్వాత వర్క్ చేసిన నెక్ లైన్ బార్డర్ దీనిపైన సెటప్ చేసుకొని 2 డబుల్ పైపింగ్ ఇస్తే ఫినిషింగ్ అనేది మనకి మంచిగా ఉంటుంది. 2 sides నెక్ లైన్ ఇచ్చేసాను. అండ్ దెన్ స్లీవ్స్ ఒక జార్జెట్, ప్యూర్ జార్జెట్ పైన మనము ఒక పికాక్ వర్క్, యాంటీక్ లుక్ లో పికాక్ వర్క్ తీసుకున్నాను. వెరీ నైస్. చాలా హెవీగా ఉంది బ్లౌజ్ కూడా అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అదిరిపోతుంది. సో దీనికి ఓనీ అనేది మీరు ఇందాకన్నారు ఆరెంజ్ ప్లాన్ చేశారు కదా, ఎలా అంటే సింపుల్ గానా ఎలా ప్లాన్ చేశారు? ప్యూర్ షిఫాన్ ఆరెంజ్ చున్నీ తీసుకున్నాను. ఓకే. దీనికి నేను బ్లాక్ వెల్వెట్ బార్డర్ విత్ హెవీ వర్క్ తీసుకున్నాను. హెవీ వర్క్ లో మనకి పర్ల్స్, స్టోన్స్ అండ్ కుందన్స్ కూడా వస్తాయి అన్నమాట. విత్ డబుల్ పైపింగ్ ఆఫ్ పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్. చాలా బాగుంది. రౌండ్ అప్ చేసుకుంటూ 4 sides తీసుకున్నాను. దెన్ ఫ్రంట్ సైడ్ నడుము సైడ్ ఇది ఒక బార్డర్ లెహంగాలో ఉన్న ఆరెంజ్ అండ్ పర్పుల్ పింక్ కాంబినేషన్ తో తీసుకున్న బార్డర్ వస్తుంది. చెక్కుకునే ప్లేస్ లో. సో ముందు నుంచి కూడా బాగా కనిపిస్తుంది అనమాట. పళ్ళులో ఒక గోటాపత్తి లైన్, లెహంగాలో ఉన్న గోటాపత్తి లైన్ అండ్ సీక్వెన్స్ బార్డర్, దెన్ వెల్వెట్ బార్డర్ తీసుకొని కట్ చేసుకుంటూ ఒక మీన్స్ ఒక సింపుల్ గా ఇట్లా జస్ట్ కర్వ్స్ వచ్చేలాగా బనారస్ క్లాత్ చూపించుకుంటూ డబుల్ పైపింగ్ తో ఎండ్ అప్ చేసేసాను. సూపర్, చాలా బాగుంది. సో అంటే దీని ప్లెయిన్ గా మధ్యలో ఉన్నా కానీ ఎడ్జెస్ అనేవి మీరు బాగా హైలైట్ చేశారు ఓనీని కూడా. సూపర్. అండ్ కాంబినేషన్ కూడా ఆరెంజ్, క్రీమ్ అండ్ బ్లాక్ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. మొత్తం బ్రైడల్స్ మాక్సిమం యూజ్ చేస్తారు. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు మరి? 40,000 to 45,000 ఉంటుంది. తన వర్క్ కూడా అలాగే ఉంది. అంత వర్క్ ఉంది అందులో. వర్క్ చాలా ఉంది. మెయిన్ థింగ్ చాలా వర్క్. బట్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. ప్రైస్ కొంచెం ఎక్కువైనా కానీ దానికి అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం పెట్టొచ్చు మనం, అలా ఉంది. సూపర్. సో ఈ రోజు మీరు చూపించిన లెహంగా ఓనీస్ 2 డిఫరెంట్ గా ఉన్నాయి. మా సట్లకి అలాంటి డిజైన్స్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు శ్వేత గారు. థ్యాంక్ యూ ప్రశాంతి. అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్న నేటి తరం అమ్మాయిలు బైకులు నడపడం ఆహ్వానించదగ్గ విషయమే. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకి ప్రమాదం కూడా. నిత్యం మనం రోడ్ల మీద బైక్ నడుపుతున్న అమ్మాయిలను చూస్తూనే ఉంటాం. కొంతమందికి హెల్మెట్ ఉండదు. ఇక 2-3 అమ్మాయిలు ఒకే బైక్ మీద చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే యువతుల్లో ఈ స్వభావం కనిపిస్తుంది. దేన్ని లెక్క చేయకుండా ఉంటారు. కానీ బైక్ నడిపేటప్పుడు మాత్రం మనసును దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా నడపాలి. మీరు సరిగ్గా నడపడమే కాదండి, మీ పక్కన నడిపే వారిని కూడా గమనించాలి. అప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మరిన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కుందన్స్ తో ఫ్లోటింగ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పడానికి కల్పన గారు రెడీగా ఉన్నారండి. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సో ఫ్లోటింగ్ ఫ్లవర్స్ కి కావాల్సిన వస్తువులు ఏంటండి? చెప్తాను. ఫోమ్ షీట్, రెడ్ కుందన్స్, గ్లూ. ఓకే, కావాల్సిన వస్తువులు చూసారు కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కల్పన గారు ఏం చేద్దాం? ముందుగా ఈ ఫోమ్ షీట్ ఈ రకంగా ఉంటుందమ్మా. దీంట్లో నేను రౌండ్ షేప్ లో కట్ చేశాను. దీని మీద నీకు చూపెడుతున్నా వర్క్. ఓకే, సో ఇది కూడా ఇలా కట్ చేశారా? ఇలా కట్ చేసాను స్టార్ మోడల్ లో. దీంట్లో రౌండ్ కూడా చేసి మధ్యలో దియా కూడా పెట్టొచ్చు అనమాట. దీంట్లో ఈ రౌండ్ లో నీకు చూపెడుతున్నాయి డిజైన్. ఓకే, మధ్యలో గ్లూ పెట్టుకొని రెడ్ వైట్ కుందని పెడుతున్నాను.
ఇట్లా రెడ్ అన్ని పెడుతున్నా, వైట్ తర్వాత రెడ్ పెడుతున్నా ఇట్లా. ఓకే. ఇట్లా పెట్టుకుంటూ పోవాలి, ఫ్లవర్ మొత్తం నిండుగా షీట్ అంతా కనపడకుండా పెట్టేసుకుంటూ పోవాలన్నమాట మనం. ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చింది కదమ్మా, ఇంకా గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో ఇంకొక కుందని పెట్టుకుంటూ పోవాలి. ఓ అంటే కొంచెం కూడా మనకి కనపడద్దు వైట్. ఓకే. షీట్ కనపడద్దు. ఓకే. ఈ షీట్ కనపడకుండా మొత్తం ఫుల్ చేసుకోవాలి, మొత్తం ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకే. మనం ఇంకా కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా మొత్తం రెడ్ పెడుతున్నాను నేను. ఓకే. లేదనుకుంటే మనం ఏ కలర్ వేరే కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే. కల్పన గారు ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఐటమ్ ఇవన్నీ చేస్తుంటా, మా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పిస్తుంటాను, చేస్తుంటాను ఎక్కువ. అవునండి. మా సఖి చూస్తుంటారా? రెగ్యులర్ గా చూస్తుంటా. ఏ సెగ్మెంట్ ఇష్టం? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇష్టం. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎందుకంటే మీకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి. ఓకే. మరి ఇంట్లో అన్ని ట్రై చేస్తూ ఉంటారా? చేస్తానమ్మా, చూస్తాను, అన్ని చేస్తాను కూడా. ఇట్లా చూడండి ఈ రకంగా అనమాట. ఓకే. ఇట్లా. సో ఇప్పుడు ఇంకేంటి మనం ఎంతైనా పెట్టి చిన్న చిన్న కూడా పెట్టుకోవచ్చు అన్న. ఇట్లా చిన్న చిన్న ఇక ఆడటానికి టైం పడుతుంది, ఇవన్నీ కదులుతున్నాయి, మొత్తం చిన్న కూడా పెట్టుకోవచ్చు. మొత్తం ఫిల్అప్ చేసుకోవాలి మొత్తం. ఓకే. మొత్తం మన షీట్ కనపడకుండా ఫిల్అప్ చేయాలి, లేకుంటే కలర్స్ తోనే ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది ఎంత టైం పడుతుందండి మనకు ఆడడానికి? ఒక ½ అవర్ పడుతుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ టైం ఇది అయిపోయింది మొత్తము. ఈ రకంగా ఈ పెద్ద షీట్ లో దియా పెట్టి ఒకటి చేశాను, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇది ఈ రకంగా చేశాను, ఇది గ్లూతో అన్నమాట, ఇది గమ్తో కూడా అట్లా ఇట్లా ఈ రకంగా చేశాను. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది చక్కగా మనకి సపోర్ట్ లా ఉంటుంది అంతే, అందుకే కనపడకూడదు అని చెప్పారా? ఓకే. ఓకే. కానీ ఇవి ఇలా పైకి వచ్చినాయి కదా, ఇది గ్లూ గన్తో చేశాను. ఓకే. ఓ అంటే ఆల్రెడీ మనం ఒక్కొక్కటి అలా సెట్ చేసుకోవాలి ఫస్ట్. సెట్ చేసుకోవాలి, అలా స్టిక్ అయిన తర్వాత మళ్ళీ ఈ గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి. ఇదేమో గ్లూతో చేశాను. ఓకే. మనం ఎట్లనే చేసుకోవచ్చు, ఈ షీట్ మీద అంటించాలి అంతే. ఓకే. కానీ ఇలా కూడా చాలా బాగుంది. నాకు ఇప్పుడు అర్థమైంది, చక్కగా మన వాటర్ లో ఏంటంటే దేవుడి దగ్గర అలా పెడుతుంటాం, ఇంట్లో ఒక చిన్న బౌల్ లా తీసుకొని ఫ్లవర్స్ వేస్తాం. కానీ ఏంటంటే 2 days ఒకసారి మనం మార్చుకుంటూ ఉండాలి, పాడైపోతుంది. కానీ వేస్తే మాత్రం నిజంగా ఫ్లవర్స్ లానే ఉన్నాయి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఓకే. సో ఇదేంటండి? ఇది కూడా అంతే, మొత్తం గ్లూతో అంటించానంట ఇదంతా మొత్తం. ఇంతకు ముందు చెప్పారు కదా కొంచెం పెద్ద షీట్ లో కూడా చేయాలి. రౌండ్ లో తీసుకున్నాను, రౌండ్ లో తీసుకుని దియా పెట్టాను, దియా పెట్టి పెద్ద కుందన్స్ పెట్టాను. ఓకే. ఇవి కుందన్స్ పెట్టి ఇది మోతీస్ కదా? మోతీస్. ఇవేంటివి దారం స్టిక్ చేశారా లేకపోతే అల్లి స్టిక్ లేదు, గ్లూగానే అంటించాను మొత్తం. ఓకే. సో ముందు మనం ఒక షీట్ తీసుకొని దానికి గ్లూ ఫస్ట్ మనం ఏ కలర్ అయితే అనుకుంటున్నామో పైన కుందన్స్ పెట్టుకొని మొత్తం మోతీస్ పెట్టారు, మళ్ళీ దానిపైన అంటించాను, మళ్ళీ అంటించాను గ్లూతో. అచ్చా. సో ఇప్పుడు మనం ఇది దీపం పెడితే కూడా చాలా పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, ఇలా మనం అనుకున్నాం కదా ఫ్లోటింగ్ వాటర్ లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇందులో అది ఇంకో కలర్ అండి, ఇది ఎల్లో కలర్, చామంతి పుల్లాగా అండి. అవును. సో మనం మీరు అన్నట్టు సింగిల్ కలర్ అయితే ఇలా ఉంటుంది, లేదా మల్టీ కలర్ అన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటివి అనుకోండి దీపావళి టైంలో మనం ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకొస్తూ ఉంటాం, కానీ ఇలాంటివి చేస్తే చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. ఈ వాటర్ లో ఇట్లా ఇది ఇస్తే ఇట్లా పైకే ఉంటుంది. ఇది చాలా బాగుందండి. అదే మన రెగ్యులర్ ఫ్లవర్స్ అయితే పాడైపోతూ ఉంటాయి, ఇవైతే కలర్ఫుల్ గా ఉంటాయి. అండ్ ఇది కూడా పెద్ద బౌల్ ఉంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. అలాగే మనం దీపావళి టైంలో కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు, మట్టివి అవి కాకుండా. కానీ చాలా బాగున్నాయండి, అండ్ చాలా ఈజీగా ఇంత కలర్ఫుల్ ఫ్లవర్స్ ని ఈ రోజు మా సఖులందరికీ నేర్పించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మ. చూసారు కదండి, ఇది ఇవాల్టి చూడండి చేయండి. మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. బైక్ లో మీ లైసెన్స్, బైక్ కు సంబంధించిన అన్ని కాగితాలు ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం మర్చిపోకూడదు.
స్పీడ్ బ్రేకర్లు, రైళ్లపై ఉన్న గుంతలు, క్రాసింగ్లు గమనిస్తూ వాహనాన్ని నడపాలి. మరో ముఖ్య సూచన ఏమిటంటే అమ్మాయిలు బైకులు నడిపేటప్పుడు ఆకతాయిల వేధింపులకు గురి కావచ్చు. మాటలతో బైక్ను ఓవర్టేక్ చేస్తూ పోకిరీలు వెంటపడొచ్చు. వారికన్నా మీరు ముందు వెళ్లాలని ప్రయత్నిస్తే ఇబ్బందులు పాలవుతారు. అందుకే అలాంటప్పుడు కంగారు పడకుండా, వారితో గొడవకు దిగకుండా జనాలు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వచ్చి మీ బైక్ను ఆపాలి. ఆ వాహనం నెంబర్ను రాసుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ముఖపరిచయం లేని వారికి లిఫ్ట్ ఇస్తే ఒక్కోసారి కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతారు. అందుకే అమ్మాయిలు లిఫ్ట్ ఇచ్చే ముందు ఆ మనిషిని గమనించి బైక్ ఎక్కించుకోవాలి. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు కదూ. మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.